పునరుద్ధానుడైనటువంటి యేసు బయటికి రావడానికి ఆ రాయి అడ్డే కాదు. ఎందుకంటే దాని తర్వాత జరిగినటువంటి సంఘటనలలో మనము చూస్తాము, ఆయన శిష్యులు 4 గోడల మధ్యలో భయపడుతూ ఉన్నప్పుడు, ఆ యొక్క ఇంటి తలుపులు వేయబడినప్పుడు యేసు ప్రభువుల వారు వారి మధ్యలోనికి వచ్చి నిలువబడ్డారు. అంటే ఆయనకు ద్వారం అవసరం లేదు. ఆ సమాధి రాయి అడ్డుగా ఉన్నా యేసు బయటికి రాగలడు. హల్లెలూయా! అదే పునరుద్ధాన యొక్క శక్తి. ఎలాంటి అడ్డంకులను అపవాది వేసినా ఏ అడ్డు కూడా పునరుద్ధాన శక్తికి అడ్డు కాదు. అయితే అపవాది ఏదో ఒక విధంగా ఆ పునరుద్ధాన శక్తిని అడ్డుకోవాలని అడ్డురాళ్లను వేస్తూనే ఉంటాడు. పునరుద్ధాన శక్తిని గురించి మనం తెలుసుకోకపోతే మనము భయపడతాం, దిగులు చెందుతాం, ఆ స్థితిలో కుమిలిపోతాం, కలవరపడతాం. ఈ స్త్రీలు కూడా వారు బయలుదేరారు. వారికి కూడా అపవాది ఆ తలంపును తీసుకొని వచ్చింది. ఆ రాయి చాలా పెద్దది, దాన్ని ఎవడు తీస్తాడు? అయితే వారు ముందుకు వెళ్ళారు, ఆ సందేహంలో ముందుకు వెళ్ళారు. ఆ యొక్క అడ్డురాయి కనిపిస్తూ ఉన్న వారు యేసు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు వారి జీవితంలో అద్భుతం చూశారు. నీ జీవితంలో కూడా అపవాది అనేకమైనటువంటి అడ్డురాళ్లను నీ ముందుకు తీసుకొని రావచ్చు. నీ ద్వారానికి అడ్డుగా వేసి ఉండవచ్చు. అయితే నీవు ఆ రాళ్లను చూడొద్దు, యేసు వైపు చూడు. యేసు వైపు చూచి నీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళినట్లయితే అక్కడ దేవుని యొక్క అద్భుత కార్యాన్ని మనం చూస్తాం.